హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అందులో 3వ వచనం మొదటి భాగం మాత్రమే చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం కలుగుతా. అది మొదటి భాగంలో మనకు ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన రక్షింపబడిన యూద మార్గములలో నుండి లేదా యూద మతములో నుండి క్రీస్తు యేసును నమ్ముకున్న యూద విశ్వాసులకు ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన రాస్తున్నారు. అన్యజనులలో నుండి యేసుక్రీస్తును నమ్ముకొని వచ్చిన వారు క్రీస్తు యేసు సహవాసంలో ఉన్నారు. అదే సమయంలో యూదులు కూడా క్రీస్తు యేసును నమ్ముకొని క్రీస్తు యేసు సహవాసంలో వచ్చి ఉన్నారు. సో వారికి ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఆయన రాసేటప్పుడు ఒక హెచ్చరికగా ఆయన ఇలా చెప్తున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో ఇందాక చదివిన ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుమో అని ప్రశ్నిస్తున్నాడు. అట్లయితే రక్షణను నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నాడు. రక్షింపబడిన విశ్వాసులు దేవుడిచ్చిన రక్షణను తృణీకరించడానికి, నెగ్లెక్ట్ చేయడానికి, నిర్లక్ష్యం చేయడానికి అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఉన్నది. లేకపోతే పౌలు ఇది రాయడు. కాబట్టి మనకు దేవుడిచ్చిన రక్షణను మనము ఏదో కొన్ని సందర్భములలో మనము నిర్లక్ష్యం చేసుకోవడానికి కొన్ని కారణాలు మనకు ఉన్నాయి. అందుకని బైబిల్ వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. దేవుడు మనకిచ్చిన రక్షణ ఉచితముగా ఉన్నా అది సాధారణమైన రక్షణ కాదు, అది గొప్ప రక్షణ. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన రక్షణ ఏమిటి? గొప్ప రక్షణ. ఆ రక్షణ కోసం మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు దానిని కృపచేత మనకు అందించాడు. ఆయన తన కృపచేత నీకు నాకు రక్షింపబడిన వారందరికీ ఆయన ఇచ్చాడు, ఎలాంటి భేదము లేకుండా. కానీ మన దగ్గర దేవుడు ఎదురు చూసేది ఒకటి ఉంది. అది ఏమిటంటే విశ్వాసం. ఎందుకంటే రక్షణ మనకు ఉచితం. రక్షణ మనకేమిటి? ఉచితం. ఉచితముగా మనం పొందిన రక్షణను మనము అనేక సందర్భములలో ఆ రక్షణ యొక్క విలువ తెలియకుండా దానిని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ యొక్క రక్షింపబడి యూద మతములో నుండి యూద జాతిలో నుండి వచ్చిన వారిని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అనేక మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అందుకని యేసుక్రీస్తు సంఘ సహవాసంలో వచ్చిన మనము నిర్లక్ష్యం చేయకుండా ఉండుటకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్షణ చిన్నది కాదు. రక్షణ ఏమిటి? అది గొప్పది. అది మాత్రం కాదు, రక్షణ దేవునిది అని బైబిల్ చెప్తా ఉంది. కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనంలో లాస్ట్లో మీరు చదివినట్లయితే రక్షణ యెహోవాది ఉంటుంది. రక్షణ యెహోవాది. సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని బైబిల్లో రాయబడి ఉంది. అట్లయితే రక్షణ ఎవరిదో కాదు సొత్తు. రక్షణ అది సంపూర్ణముగా దేవునికి సొంతమైనది. దేవుడు తన కృప చేత ఎవరికి ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడో వారికి దేవుడు ఉచితంగా రక్షణను ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ రక్షణను దేవుడు ఇచ్చేటప్పుడు మన దగ్గర ఆశించేది ఒకటి. అది ఏమిటంటే విశ్వాసం. హల్లెలూయా. ఏమిటి ఆ విశ్వాసం? క్రీస్తు యేసు మన పాపము కోసరం, అనగా నా పాపము కోసరం మరణించాడని, క్రీస్తు యేసు మరణించిన క్రీస్తు యేసు పునరుత్థానంగా లేచాడని, ఆయన మన కోసం రాజ్యం సిద్ధపరుస్తున్నారని, మన పాపములన్నీ యేసుక్రీస్తు కల్వారి శిలువలో ఆయన క్షమించాడని, పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడని, పరిహారము చేశారని మనము విశ్వసించినట్లయితే క్రీస్తు యేసు తన కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క వరమే అని ఎఫెసియన్స్ పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా.
మీరు విశ్వాసము ద్వారా, చెప్పండి అందరూ కూడా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని యొక్క వరమే. హల్లెలూయా. దేవునికి సాల్వేషన్, రక్షణ యెహోవాదే. అదే మాదిరిగా రక్షణ దేవుని యొక్క వరం. అది ఆయన ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి ఏ భేదము లేకుండా ఆయన ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడు. అట్లనే మనం రక్షింపబడి ఉన్నాం. ఇప్పుడు ఈ రక్షణను పౌలు గారు ఎట్లా రాస్తున్నాడు ఈ పత్రికలో? గొప్ప రక్షణ అంటున్నాడు. ఈ గొప్ప రక్షణను మనలో ఎవరైనా నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటాము అని ప్రశ్నిస్తున్నాడు. సరే, బైబిల్లో మనము ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆ వ్యక్తి మనకు బాగా పరిచయమైన వ్యక్తియే. బహుశా క్రైస్తవులకు ఆ వ్యక్తి అంతగా, ఆ వ్యక్తి అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు యూదా ఇస్కరియోతు. ఆ వ్యక్తి పేరు ఏమిటి? యూదా ఇస్కరియోతు. మీరు బైబిల్లో మీరు గమనించినట్లయితే ఈ యూదా ఇస్కరియోతు ఎవరు అన్నది మనము మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మనం చదువుదాం. 3, 4వ వచనం కూడా. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, తద్దతైన మార్కు పేరు గల లెబ్బై, కానానీయుడైన మరలా సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. ఆయనను అప్పగించిన 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ఏర్పరచుకున్నారు. ఎంతమంది శిష్యులను? 12. అది బైబిల్ క్లియర్గా చెప్తుంది. క్రీస్తు యేసు 12 మంది శిష్యులను ఏం చేశారు? ఏర్పరచుకున్నాడు. మీరు 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను, అట్లయితే పిలుపు అందరికీ ఉన్నాయా? ఎస్. పిలిచిన దేవుడు క్రీస్తు యేసు. పేతురుని ఎట్లా పిలిచినాడో, యోహాను యాకోబుని ఎట్లా పిలిచినాడో, మిగతా శిష్యులందరినీ ఏ విధంగా పిలిచినాడో, అదే మాదిరిగా ఈ 12 మందిని యేసయ్య ఏ భేదము లేకుండా పిలిచాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం 12వ శిష్యుడు ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా ఎక్కడ పుట్టాడు అని మనం చూసినట్లయితే అతడు యెరూషలేములో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? అతడు యెరూషలేములో పుట్టాడు. యెరూషలేములో ఏ ప్రాంతంలో పుట్టాడు అని మనం చూసినట్లయితే దక్షిణ భాగంలో కరియోత్ అనేది ఊరు. దక్షిణ భాగంలో కరియోత్, అందుకే ఇస్కరియోత్ అని వస్తుంది. యాక్చువల్గా ఇస్కరియోత్ అన్నది యూదా యొక్క తండ్రి పేరు. ఆ తండ్రి పేరు సీమోను ఇస్కరియోత్. యూదా ఇస్కరియోత్ యొక్క తండ్రి పేరు సీమోను ఇస్కరియోత్. యూదా ఇస్కరియోత్ తల్లి పేరు సిబోరియా ఇస్కరియోత్. ఇవి బైబిల్లో ఉండవు, కానీ మీరు తెలుసుకోవాలి. సిబోరియా ఇస్కరియోత్, స్పెల్లింగ్ CYBOREA, సిబోరియా ఇస్కరియోత్. తండ్రి పేరు సీమోను ఇస్కరియోత్, అంటే సైమన్, ఇంగ్లీష్లో సైమన్ ఇస్కరియోత్, సిబోరియా ఇస్కరియోత్. వీరికి కుమారుడుగా పుట్టినవాడు ఎవరు? ఇస్కరియోత్ యూదా. అతని ఊరు పేరును చెప్పుకొని యూదా, ఎందుకంటే యూదా అనే పేరు మీద ఇంకా కొందరు ఉన్నారు. సో అందుకని ఈయన ఊరు పేరు. ఈ కేరియోత్ అన్న ఈ ఊరు యూదేయ ప్రాంతంలో దక్షిణ భాగంలో ఉంది. అంటే అది కూడా యెరూషలేము దగ్గర ఉంది. మీరు ఒక విషయం మీరు బాగా గమనించండి. యేసు యెరూషలేములో పుట్టాడు. యెరూషలేములో యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడంటే 6 మైళ్ళ దూరముగా ఉన్న బెత్లెహేమ్ అనే ఒక గ్రామంలో క్రీస్తు యేసు పుట్టాడు.
బెత్లెహేం మనందరికీ తెలుసు, బైబిల్లో బాగా పరిచయమైన ఒక ఊరు. దావీదు సొంత ఊరు బెత్లెహేం, బోయాజు సొంత ఊరు బెత్లెహేం. సో ఇలా మనం చూసినట్లయితే ఆ బెత్లెహేంలో క్రీస్తు యేసు పుట్టాడు. అదే ప్రాంతంలోనే ఇస్కరియోతు యూదా కూడా పుట్టాడు. సో వీరిద్దరి యొక్క పుట్టుక జెరూసలేం, ఆ యూదయ ప్రాంతంలో ఉంది. కానీ వీరిద్దరి యొక్క మరణము కూడా అదే యెరూషలేములో జరుగుతుంది. క్రీస్తు యేసు గొల్గొథా అని చెప్పబడుతున్న కల్వారి కొండ మీద శిలువ మరణం పొందాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను రోమా ప్రభుత్వం, రోమా సైనికులు ఆయనను శిలువ వేశారు. అదే యెరూషలేం ప్రాంతంలోనే ఇస్కరియోతు యూదా కూడా ఉరి వేసుకొని చనిపోయాడు. రెండు మరణం డిఫరెంట్గా ఉంది. క్రీస్తు మరణం అనేది అది సెపరేట్. అది ఆ మరణం ఈ ప్రపంచంలో ఎవరు పొందలేని మరణం క్రీస్తు యేసు యొక్క మరణం. కానీ యేసుక్రీస్తు పిలిచిన శిష్యుడుగా ఉన్న ఇస్కరియోతు యూదా ఉరి వేసుకొని చచ్చిపోయినాడు అని మన బైబిల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు యొక్క మరణం గురించి మనం చూస్తూ ఉన్నాం. 4-5 వచనం చదవండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి ఏం చేసుకున్నాడు? ఉరి పెట్టుకొనేను. వాడు ఏం చేశాడు? ఉరి వేసుకొని చనిపోయాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అదే యెరూషలేములో యేసుక్రీస్తు కూడా మరణ శిక్ష విధించబడింది. కానీ యేసుక్రీస్తు న్యాచురల్ డెత్, ఒక మానవుడు ఏ విధంగా మరణిస్తాడో అటువంటి మరణము యేసుక్రీస్తుకి సంభవిస్తుంది. అదే సమయమున ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు యొక్క మరణం న్యాచురల్ డెత్గా జరగలేదు. ఆయన సెల్ఫ్ మర్డర్ చేసుకున్నాడు, అంటే సూసైడ్ చేసుకున్నాడు. బైబిల్ అదే చెప్తా ఉంది. ఉరి పెట్టుకొనేను, తన ప్రాణమును ఆయనే తీసుకున్నాడు. సో రెండు డిఫరెంట్గా ఉంది. ఎట్లా ఈ శిష్యుడు యేసుక్రీస్తు శిష్యుడిగా చేర్చబడి ఆ తర్వాత యేసుక్రీస్తు 12 మంది శిష్యులకు ఒక పేరు పెట్టాడు, అపోస్తలులు అని. జ్ఞాపకం ఉందా? ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనములలో ఆ 12 మంది అపోస్తలులు పేర్లు అని, ఆ 12 మందికి అపోస్తలులు అనే పేర్లు ఉన్నాయి. బాగా గమనించండి. ఇక్కడ ఈ 12 మంది శిష్యులను యేసు ప్రభు పిలిచి ఆ 12 మంది శిష్యులకు యేసుక్రీస్తు అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారం ఇస్తున్నాడు? అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఏమిచ్చాడు? బిడ్డలారా, యేసుక్రీస్తు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఏం చేసాను? అధికారం ఇచ్చాను. నేను చెప్పేటప్పుడు రిపీట్ చేయవద్దండి, కన్ఫ్యూజ్ అవుతుంది ఆడియోలో. మీరు నేను చదివేటప్పుడు సైలెంట్గా ఉండండి. నేను చదివేటప్పుడు మీరు చెప్పండి, ఎందుకంటే మీరు చదివి నేను చెప్పి పోటీ పడినట్టు అయిపోతుంది. మళ్ళీ కెమెరాలో ఆడియో మనకు మీకు కష్టంగా ఉంటుంది. మీరు కొంచెం ఫాలో చేసుకోండి. నా మీద పోటీ పడవద్దండి. నేను చదివేటప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. హల్లెలూయా. మీరు బాగా గమనించండి. యేసుక్రీస్తు ఆ 12 మంది శిష్యులకు అధికారం ఇస్తున్నాడు. ఆ 12 మంది శిష్యులకు అపోస్తలులు అని పేరు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పెడుతున్నాడు. అందులో ఇస్కరియోతు యూదాకు కూడా ఏం పేరు? యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాకు కూడా అపోస్తలులు అనే ఒక పదవిని, పేరును ఇస్తా ఉన్నాడు. ఇదంతా గొప్ప భాగ్యం చూడండి. ఆయన పిలిచి, మీరందరూ నా శిష్యులు, మీకు నేను ఏం చేస్తాను? మీకు వరం ఇస్తాను. ఏ వరము?
అపవిత్ర ఆత్మల మీద మీకు అధికారం ఇస్తాను, అవి మిమ్మల్ని నా నామమున మీరు దానిని అధికారముతో మీరు వెళ్ళగొట్టవచ్చును. అదే మాదిరిగా మనుషులలో రకరకమైనటువంటి వ్యాధులు కలిగిన రోగస్తులను నా నామమున మీరు ఏం చేస్తారు? స్వస్థపరచెదరు. ప్రతి విధమైన వ్యాధిని మీరు ఏం చేస్తారు? స్వస్థపరుస్తారు అని చెప్పి యేసుక్రీస్తు ఆ 12 మంది శిష్యులను, ఆ 12 మంది అపోస్తలులను యేసుక్రీస్తు అధికారం ఇస్తున్నాడు. అట్లయితే అధికారము 12 మందికి ఉన్నది. అందులో 12వ వాడైన యూదా ఇస్కారియోతు కూడా ఏముంది? అధికారం ఉంది. ఎంత గొప్ప భాగ్యం చూడండి. కానీ ఈ ఇస్కారియోతు యూదా ఆ అధికారాన్ని ఉపయోగించినాడా లేదా అని తెలియట్లే. కానీ వీళ్ళు యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరం, దేవుడి బిడ్డలారా బాగుంటుంది, యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరం యేసు ప్రభు పరిచర్యలో తిరుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రజల యొద్దకు వెళ్ళి రోగములను స్వస్థపరచుట స్వయంగా తన కనులారా 12 మంది శిష్యులు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు అద్భుతములను చేస్తూ ఉండేది 12 మంది అపోస్తలులను చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఈ 12 మంది అపోస్తలులను, శిష్యులను యేసుక్రీస్తు ఎక్కడ పోయినా యేసుక్రీస్తుతో కూడా వెళుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఏ అద్భుతం చేస్తున్నారో వాటన్నిటిని దగ్గర ఉండి చూచిన వారిలో ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు. హల్లెలూయా. అనగా యేసు గలిలయ సముద్రంలో నడిచి వచ్చేది యూదా ఇస్కరియోతు చూశాడు. యేసుక్రీస్తు చనిపోయిన వారిని సజీవంగా లేపేది కూడా ఇస్కరియోతు యూదా స్వయంగా తన కనులారా చూశాడు. ద్రాక్షారసము అంటే ఆ నీళ్లను ద్రాక్షారసముగా మార్చేటప్పుడు యూదా ఇస్కరియోతు అది కనులారా చూశాడు, అన్నీ చూశాడు. కానీ ఆ యూదా ఇస్కరియోతు ఎటువంటి వాడుగా ఉన్నాడు అన్నదే మనం ఇప్పుడు చూస్తున్నాం. మీరు బైబిల్లో చూస్తే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 70వ వచనం మనము చదువుదాం. అందుకు యేసు నేను మిమ్మును 12 గురిని ఏర్పరచుకొనలేదా? చూడండి, యేసు ఏమంటున్నాడు? మీలో 12 మందిని అనలే, మీలో 2 అనలే, మీలో 4 అనలేదు. యేసుప్రభు అక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్తున్నాడు. మీలో ఒకడు సాతాను. ఎవరతను? మనకు ఇప్పుడు తెలుసు, ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మనకు క్లియర్గా విశదపరిచాడు కనుక ఈ పుస్తకంలో మన బైబిల్లో మనం చదివేటప్పుడు ఇది ఇస్కరియోతు యూదా అని. కానీ యేసు ప్రభు చెప్పే ఆ సందర్భంలో సీమోను పేతురుకు కానీ, యోహానుకు కానీ, మత్తేయుకు కానీ, మిగతా శిష్యులందరికీ కానీ ఎవరికి తెలియదు ఇస్కరియోతు యూదా సాతానుని. కానీ వారిలో అనుమానం ఉండేది, మనలో ఎవరో ఒకరు ఈ విధంగా ఉండవచ్చును, కానీ అది ఎవరు అనేది యేసు ప్రభు పేరు చెప్పలేదు. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పగా, సీమోను ఇస్కరియోతు కుమారుడు అయిన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోవచ్చు ఉండెను గనుక వానిని గురించియే ఆయన ఈ మాట చెప్పెను. ఇది చెప్పేది ఎవరు? యోహాను. కానీ యోహాను ఎప్పుడు చెప్తున్నాడు? యోహాను సువార్త రాసేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దీనిని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత, పునరుత్థానంగా లేచిన తర్వాత, పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఈ యొక్క సువార్తను రాసేటప్పుడు ఈ సత్యం వారికి అర్థమైంది. లేదంటే వారికి అనుమానంగా ఉండేది. యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఒకడు సాతాను అనేటప్పుడు సీమోను పేతురుకును యోహానుకు ఒక కాంపిటీషన్ ఉంది. వీళ్ళిద్దరికి బైబిల్లో త్రూఅవుట్ మీరు చూస్తే వీళ్ళిద్దరు పోటీ పడుతూనే ఉంటారు. నువ్వు గొప్పనా, నేను గొప్పనా? శిష్యులలో, అపోస్తలుల్లో నువ్వు పెద్దనా, నేను పెద్దనా? సో ఈ యొక్క కాంపిటీషన్ స్పిరిట్ వీళ్ళిద్దరికి ఉండేది. యేసు ప్రభు మీలో ఒకడు సాతాను అని చెప్పేటప్పుడు పేతురు దొంగ చూపు చూస్తుంటాడు. ఎవరిని? యోహాను. ఎందుకంటే తన కాంపిటీటర్ ఎవరు? యోహాను. అదే మాదిరిగా యోహాను దొంగ చూపు చూసి ఉంటాడు. ఎవరిని? పేతురు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సీనియర్ మోస్ట్గా ఉన్నారు.
అందులో పేతురు వివాహం అయిన వాడు, కొంచెం వయసులో పెద్దవాడు మిగతా వారి అందరికన్నా. సో కాబట్టి వీళ్ళు ఈయన యోహానే ఉండవచ్చు అని పేదరు అనుకొని ఉంటాడు. పేదరే యేసుప్రభు చెప్పే ఆ సాతాను మనిషి అనేది యోహాన్ అనుకొని ఉంటాడు. కానీ యేసుప్రభు చెప్పిన వ్యక్తి ఎవరంటే ఆ తర్వాత అర్థమైంది. ఆయన చెప్తున్నాడు, వాడిని గురించియే ఆయన ఈ మాట చెప్పాను. కానీ ఆ సందర్భంలో ఇది ఎవరికి ఏం కాలే. అట్లయితే సాతాను ఎవరు? బైబిల్ చెప్తుంది, నీలో ఒకడు సాతాను. అట్లయితే యేసుక్రీస్తు యూదా ఇస్కారియతును ఉద్దేశించి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? దీనిని చెప్తా ఉన్నాడు. యూదా అంటే అర్థం ఏం చెప్పండి? ఆ పేరు యూదా ఇస్కారియత్. ఇస్కారియత్ ఊరి పేరు, అది వదిలేండి. యూదా అంటే అర్థమే స్తుతి. ఎస్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. యూదా అంటే ఏమిటి? స్తుతి. యూదా என்ற அந்த வார்த்தைக்கு అర్థం తుది, ప్రైజ్. పేరులోనే ఏముంది? స్తుతి అని పేరు. కానీ ఇతడు సాతాను. ఎట్లా మారాడు? దేవుడిని స్తుతించేవాడు యూదా సాతానుగా మారిపోవడం ఎందుకు? లూకాసు వార్త 6:16 ఏం చెప్తుందో చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనం. యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కారియోతు యూదా అనువాడు. అమ్మా ఇప్పుడు చెప్పండి, యూదా ఇస్కారియోతు ఎవరు? ద్రోహి. ద్రోహియగు. అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు మీలో ఒకడు సాతాను అని. ఇక్కడ బైబిల్ చెప్తుంది, లూకా సువార్తలో డాక్టర్ లూకా రాస్తూ ఉన్నాడు ఈ సువార్త పుస్తకమును, ఇస్కరియోతు యూదాను ద్రోహియగు అని అంటున్నాడు. ద్రోహం చేసేవాడు. ఎవరికి ద్రోహం చేసేవాడు? యేసు ప్రభు వారికి, మిగతా శిష్యులందరి వారికి వాడు ద్రోహం చేశాడు. 12 అపోస్తలుగా ఉన్న ఇస్కరియోతు యూదా ద్రోహం చేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అది మాత్రం కాదు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం వస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 4, 5, 6 వచనం మనం చదువుదాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. వాడు ఈలాగు చెప్పినది, బాగా ఉంచండి, వాడు ఈలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు, ఆ డబ్బు సంచిలో వేయబడుతున్న డబ్బులను అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. అట్లయితే ఇస్కరియోతు యూదా ఎవరు? ద్రోహి, సాతాను. భయంకరంగా ఉంది. ఒక అపోస్తలుడు అలా ఉంటాడా? నాకు ఆశ్చర్యంగా ఉంది. 3.5 సంవత్సరం యేసు ప్రభుతో కూడా తిరిగిన వాడు ఎట్లా సాతానుగా మారిపోయాడు నాకు అర్థం కాదు. 3.5 సంవత్సరం యేసుక్రీస్తు యొక్క మహత్కార్యములను, సూచక క్రియలను కనులారా చూచిన వాడు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా ద్రోహిగా మారినాడు? యేసుక్రీస్తు యొక్క మహిమను, యేసుక్రీస్తు యొక్క ఉపమానములను వినడానికి అనేక దేశములలో నుండి ప్రజలు ఎగబడ్డారు. ప్రజలు యేసుప్రభు మాటలను గంటలు విన్నారు. ఆహారమును తినడానికి, తీసుకోవడానికి మరచిపోయినంత విధంగా యేసుక్రీస్తు యొక్క మాటలలో వారు మైమరిచిపోయారు. కానీ ఇస్కరియోతు యూదా నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడు ఈ విధంగా సాతానుడిగా మారిపోవడం ఏమిటి? ద్రోహిగా మారిపోవడం ఏమిటి? యోచి పారుగా, ఇది ఎప్పుడు ఇది
அந்த யூதா கிட்ட தான் என்ன இருக்குது? பணப்பை. மினிஸ்ட்ரியில வரக்கூடிய பைசாலாம் அவங்ககிட்ட தான் இருக்கு. ஆனா அவன் அதுல கையை விட்டு என்ன பண்ணிட்டு இருக்கிறான்? அவனுக்கு வேண்டியதெல்லாம் எடுத்துன்னு இருக்கிறான், திருடுறான். వాడు దొంగయే ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పాను. அவன் திருடனா இருந்தபடினால், அப்ப கர்த்தருக்கு தெரியுமா அவன் அந்த மாதிரி செய்யறது? இயேசுக்கு தெரியுமா? நல்லா தெரியும். அவன் கேரக்டரை பத்தி நல்லா தெரியும், அவனுடைய புத்தியை பத்தி நல்லா தெரியும், அவன் ஒரு பக்கா திருடன்றது தெரியும். அப்படிதான் அன்பானவர்களே, தேவனுடைய சபையில சில பேர் இப்படி இருப்பாங்க. ஊழியக்காரராக இருக்கிற நாங்கள் இதை நாங்க கவனிப்போம். அவங்க சபைக்கு எதுக்கு வராங்கன்றது எங்களுக்கு தெரியும். ஆனா இப்ப இயேசு எப்படி பிஹேவ் பண்றாரோ அதே மாதிரி தான் நாங்களும் பிஹேவ் பண்ணி ஆகணும். இந்த சில சமயம் விசுவாசிங்களுக்கு புரியாது. அந்த ஆள் சரியில்லை தானே, ஆனா பாஸ்டர் ஏன் அந்த ஆளுக்கு சரியில்லாத ஆளுக்கு பாட்டெல்லாம் எப்படி கொடுக்குறாரு? சர்ச்சில் கண்டிக்கிறாரு, பிரசங்கத்துல கத்துறாரு, எல்லாம் பண்றாரு, ஆனா அந்த ஆளுக்கு பாட்டெல்லாம் எப்படி கொடுக்குறாரு? இப்ப நான் கேட்கிறேன், யூதா இஸ்காரியத்தை திருடனா இருக்கிறான்னு இயேசுக்கு தெரியும் தானே? துரோகின்றது தெரியும் தானே? உங்கள ஒருத்தன் சாத்தானா இருக்கிறது சொன்னது இயேசு தானே? அப்புறம் என்ன நம்பிக்கையில இயேசு அவங்க கிட்ட பணம் போய் கொடுத்தாரு? இயேசுக்கு நல்லா தெரியும் அவன் எங்க வரமாட்டான், இயேசுவோட பரதேசுக்கு வரமாட்டான். அந்த இயேசுவோட பரதேசுக்கு வர்றவன் ஒரு திருடன் தான். இந்த சிலுவையில 2 திருடன் நம்ம, அதுல ஒரு திருடன் నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందుని యేసు ప్రభు హామీ ఇచ్చాడు. இல்ல இன்று நீ என்னோட கூட, அவனுக்கு ஆண்டவர் சொல்லிட்டாரு. யூதா இஸ்காரியத்துக்கு ஆண்டவர் சொன்னாரா? ஏன்னா அவனுக்கு அந்த மனமாற்றம் இல்லை. இது நல்லா புரிஞ்சுக்கணும். அதுதான் இவ்வளவு பெரிதான ரட்சிப்பை பற்றி நீங்க கவலையற்று இருந்தால் எப்படி தப்பித்துக் கொள்வீர்கள்? அப்போ ரட்சிப்பை நம்ம என்ன செய்ய முடியும்? நெக்லெக்ட் பண்ண முடியும். சர்ச்சுக்கு வந்தாலும் நான் அதை என்ன செய்ய முடியும்? நெக்லெக்ட் பண்ண முடியும். நான் சர்ச்சுக்கு வந்து ராபோஜனம் எடுத்தாலும் நான் என்ன செய்ய முடியும்? யூதா இஸ்காரியத்து ராபோஜனம் எடுத்தானா? ஹலோ, ராபோஜனம் எடுத்தானா? எடுத்தானா. ஆனா எங்க போனான்? அவன் பாதாளத்துக்கு தான் போயிட்டான். அது பிக்சட். அது அவன் பிறக்கும் போதே ஆண்டவர் எழுதிட்டாரு இவன் எங்க போவான்னு. இப்ப யாரும் ஒண்ணும் பண்ண முடியாது. பாதாளத்துக்கு போகணும்னு பிக்ஸ் ஆன ஒரு ஆளை போய் ஆண்டவர் எதுக்கு நேசிக்கணும்? கேள்வி தானே. அப்படிதான் ஆண்டவர் பாருங்க, அவன் திருடனா இருந்தான்னு தெரிஞ்சு கூட ஆண்டவர், அவன் மணி மைண்டட் தான், ஆண்டவர் அதை தெரிஞ்சுதான் அந்த பணப்பையை யார்கிட்ட கொடுக்குறாரு? அப்படிதான் சில விசுவாசிங்க திருந்த மாட்டாங்க. சபையில் அவங்க இருப்பாங்க, ஆனா திருந்தவே மாட்டாங்க. நீங்க ஜெபம் பண்ணலாம், நான் ஜெபம் பண்ணலாம், என்ன பண்ணாலும் ஏது பண்ணாலும் அவங்க என்ன செய்ய மாட்டாங்க? யூதாசை போல அவங்க மாற மாட்டாங்க. அதனால அவங்களை நம்ம துரத்தணுமா? இல்ல, அது செய்ய வேண்டாம். இயேசு துரத்தலையே, அவனை அன்பு தானே செலுத்து. அல்லேலூயா. கெத்செமனே தோட்டத்துல வந்து இயேசுவை வந்து அப்படி கட்டி பிடிச்சு அவன் முத்தம் கொடுத்தான். ஆண்டவர் அவனை என்னன்னு கூப்பிடுறாரு? திருடனேன்னு சொல்றாரா? பிசாசேன்னு சொல்றாரா? என்ன சொல்றாரு? ஸ்நேகிதனேன்னு சொல்றாரு. ஆமாவா? செலிகாடா? யோசிச்சு பாருங்க என்னன்னு சொல்றாரு. மத்தேயு சுவார்த்தை 26వ అధ్యాయం 48, 49, 50 వచనం. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనేను. యేసుక్రీస్తుని ఏం చేశాడు? ముద్దు పెట్టుకొనేను. పక్కా ప్లాన్ అది. వాడు గుర్తు చెప్తున్నాడు. ఆ రాత్రి వేళ
నేను వారి ఎద్దకు పోయేటప్పుడు వాళ్ళ శిష్యులతో పాటు ఆయన ఉండేది ఎవరనేది కన్ఫ్యూజన్ కాకుండా నేను ఒకరిని పోయి ఏం చేస్తాను, ముద్దు పెడతాను. ముద్దు పెట్టిన వ్యక్తిని మీరు వచ్చి ఏం చేసుకోండి, పట్టుకోండి. ఆయన నజరేయుడైన యేసు, డౌటే లేదు, నేను వేరెవరిని ముద్దు పెట్టను అని చెప్పి రబ్బీ నీకు శుభము అని అంటున్నాడు. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ఏం చేశాడు, ముద్దు పెట్టుకోనేను. 50వ వచనంలో యేసు ఆయన ఏమంటున్నాడు, యేసు ఎందుకు యేసు సాతాన, ద్రోహి, దొంగ ఇట్లా అవన్నీ చెప్పేసింది, అవన్నీ చెప్పేసినాడు ఆయన. కానీ ఇక్కడ యేసు అతను ఎంత ప్రేమపూర్వకంగా యేసు ప్రభు అతడు తనను అప్పగించడానికి డబ్బు తీసుకున్నాడు అన్ని విషయాలు తెలుసుకొని తన యొక్క ఫోర్ నాలెడ్జ్, అతని యొక్క ముందెరుగుట ఆ జ్ఞానముతో తెలుసుకొని చెలికాడా నీవు చెయ్యవచ్చినది చేయమని అతనితో చెప్పాను. వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన ఏం చేసుకున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అనేక సందర్భములలో యూదా ఇస్కారియతును హెచ్చరిస్తూనే ఉన్నాడు, పలుమార్లు హెచ్చరిస్తానే ఉన్నాడు. మీరు బైబిల్లో త్రూఅవుట్ మీరు చదివితే దాదాపు యేసుక్రీస్తు అతనికి 10 మార్లు, ఎన్ని మార్లు, 10 మార్లు ఆయనను హెచ్చరించారట. ఆ 10 మార్లు యూదా ఇస్కారియతు యేసు ప్రభు హెచ్చరికను తీసుకోకుండా అతడు తన హృదయమును కఠినపరుచుకొని, అందుకే విశ్వాసికి ఏముండకూడదు, హృదయ కాఠిన్యము ఉండదు. உங்கள் இருதயம் கடினப்படக்கூடாது. அதே எபிரேய பத்திரிக்கையில் சொல்றாரு பவுல், நீங்க உங்க இருதயத்தை நீங்க என்ன செய்யாதீங்க, கடினப்படுத்திக் கொள்ளாதீங்கன்னு சொல்றாரு. உங்களுக்கு நான் அந்த எபிரேயர் பாடத்தில் நான் கற்றுக் கொடுத்தேன். அந்த அந்த இருதயத்தை நீங்க வந்து ஐ திங்க் 4వ అధ్యాయం நினைக்கிறேன். మీరు హృదయమును మీరేం చేసుకోవద్దండి, కఠిన పరుచుకోవద్దండి. సారీ 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13 దట్ మీన్స్ 12 13 నేడు మీరు ఆయన శబ్దమును 13 నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుమో. హల్లెలూయా. మొదట ఉన్న మనకు దృఢ విశ్వాసం చివరి దాకా మనం ఏం చేయాలి, తీసుకొని పోవాలి. అవును దేవుని బిడ్డారా, యూదా ఇస్కారియతు ఏం చేశాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. హృదయం బండలాగా అయిపోయింది, ఇనుములాగా అయిపోయింది. కాబట్టి యూదా ఇస్కారియతు ఏమాత్రం గ్రహించడమే లేదు. నేను వాక్యం ముగిస్తాను దేవుని బిడ్డలారా. యూదా ఇస్కారియతు ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయములలో యేసు ప్రభుతోనే సహవాసం చేసుకుంటూ శిష్యులకు తెలియకుండా, యేసు ప్రభుకు తెలియకుండా రహస్యముగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, నజరేయుడైన యేసును నేను మీకు పట్టిస్తాను, అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు అని డీల్ మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 26లో 14, 15, 16 వచనం చదవండి. అప్పుడు 12 మందిలో ఒకడు అగు ఇస్కారియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు, అనగా యేసును అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచూ ఉండెను. ఎంతకు మాట్లాడుకున్నాడు, ఎవరి దగ్గర, ప్రధాన యాజకుని యొద్దకు పోయి మాట్లాడుకున్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎవరికి శత్రువు, యేసు ప్రభుకు శత్రువు. వాళ్ళు కాసుకొని ఉన్నారు. యేసుక్రీస్తు ఏదైనా తప్పు చేస్తే పట్టుకొని ధర్మశాస్త్ర ప్రకారం ఆయనకు శిలువ మరణ శిక్షను
ఉరి శిక్షను లేదా ఏదో ఒక రకమైనటువంటి రాళ్ళు రువ్వి చంపడమో ఏదో ఒకటి చేసి మరణ శిక్ష విధించాలని కాసుకొని ఉన్నారు వాళ్ళు. ఆ సమయంలో యూదా ఇస్కారియోతు వారి దగ్గర పోయి ఏం చేస్తున్నారు? ఎంత ఇస్తారు? నేను నజరేయుడైన యేసును మీకు పట్టిస్తాను, 30 వెండి నాణ్యములు ఇస్తాను అన్నాడు. ఎంత? 30 వెండి నాణ్యములు. బైబిల్ క్లియర్గా చెప్తాం, 30 వెండి నాణములను మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. తీసుకున్నాడు. సమయం చూస్తానే ఉన్నాడు. అంటే పబ్లిక్లో ఆయనను పట్టిస్తాడంటే యూదా ఇస్కారియోతు తలకాయ ఎగిరిపోయాడు. ఎందుకంటే జనాలకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం, ఆయన మాటలు అంతకన్నా ఇష్టం. అది కాకుండా రోగస్తులందరికీ యేసుక్రీస్తు స్వస్థతను ఇచ్చేది, ప్రజల అభిమానం పొందిన ఒక వ్యక్తిగా పబ్లిక్లో యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి బాహాటముగా పగలు పూటలో యేసుక్రీస్తును పట్టించడం అన్నది, అప్పగించడం అన్నది జరగని పని. అందుకే రాత్రి పూట వెతికాడు సైన్. అది కూడా ఆ యొక్క గెత్సెమనే తోట, అది ఎక్కడ ఉంది? ఒలివ కొండ దగ్గర. ఆ అర్ధరాత్రి వేళ వాళ్ళని తీసుకొని పోయి అక్కడ పోయి యేసుక్రీస్తును ఏం చేస్తున్నారు? అప్పగిస్తారు. మీరు మత్తయి సువార్త 26లో 21వ వచనం మనం చదువుదాం. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఇది కూడా యేసుక్రీస్తు పేరు చెప్పలే. మీలో ఒకడు నన్ను ఏం చేస్తారు? అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. అందుకు వారు, అంటే శిష్యులు, బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడగడానికి మొదలు పెట్టారు. ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, నన్ను అప్పగించబోయేవాడు వానికి శ్రమ అంటున్నాడు. వానికి వాడు పుట్టకుండా ఉంటే బాగుండేది అంటాడు. అది ఎట్లా? యేసుక్రీస్తు ఆ మాట అంటున్నాడు. అది సాధ్యం కాదు. వాడి పుట్టుక ప్రవచన రీతిగా రాయబడింది. వాడి యొక్క వివరాలు ప్రవచనపూర్వకంగా అన్నీ రాయబడింది. వాని మరణము రాయబడింది. వాని భార్య విధవరాన్లు అవుతుందని రాయబడింది. వారి పిల్లలు అనాథలుగా అవుతారని రాయబడింది. వాడు కొనే పొలము కూడా రక్తపు పొలముగా పేరు పొంది అన్నీ రాయబడుతుంది. యూదా ఇస్కారియోతు యొక్క మొత్తం డీటెయిల్ ప్రవచనంగా కీర్తన పుస్తకములలో 109వ కీర్తనలో డీటెయిల్గా రాయబడింది. మీరు తర్వాత మీరు పోయి చదువుకోండి. 109వ కీర్తనలో దావీదు మహారాజా ఆ యొక్క యూదా ఇస్కారియోతును గురించి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రవచించి చెప్తున్నాడు. వాస్తవంగా దావీదు మహారాజాకి యూదా ఇస్కారియోతు గురించి తెలియదు. ఎందుకంటే దావీదు పుట్టిన సమయంలో యూదా ఇస్కారియోతు పుట్టలే. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా రాలే. అట్లయితే దావీదు మహారాజా యూదా ఇస్కారియోతు గురించి ఆయన చెప్పలే. ఆయన చెప్పింది ఎవరిని గురించి అంటే తన దగ్గర స్నేహితుడుగా ఉండి తన దగ్గర ఆలోచనకర్తగా ఉన్న అహితోపేలు అనేటువంటి ఒక వ్యక్తి తనకు శత్రువుగా మారిపోయాడే, అతనిని గురించి ఆయన రాస్తా ఉన్నాడు. నేను అహితోపేలు స్నేహభావముతో మేము కలిసి తిరిగినాము, స్నేహభావముతో మేము భోజనం చేశాము, మేము ఇద్దరము ఒకే పాత్రలో భోజనం చేశాము, ఒకరి భుజం మీద ఒకరు చెయ్యి వేసుకున్నాము, మేము మంచి స్నేహితులుగా అట్లా ఉన్నాము. అట్లా నాకు స్నేహితునిగా ఉన్న అహితోపేలు తన కాలును ఎత్తి నా మీద తన్నాడు, నా భుజం మీద తన్నాడు, నాకు ఇప్పుడు అతను శత్రువుగా మారిపోయాడు. ఆ అహితోపేలు యొక్క కుటుంబం నాశనం అవును గాక, అతని యొక్క భార్య విధవరాన్లు అవును గాక, అహితోపేలు పిల్లలు అనాథులుగా అవును గాక, వారికంటూ ఒక స్థలం ఉండకూడదని చెప్పి దావీదు మహారాజా తన మనస్సులో అహితోపేలును ఉద్దేశించి ఆయన ప్రవచించి చెప్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రవచనములలో ఎవరి గురించి రాస్తున్నాడు? ఆయన యూదా ఇస్కారియోతు గురించి ఆయన డీటెయిల్గా మనకి రాసి ఇచ్చాడు. మీరు అది చదివేటప్పుడు మనకు క్లియర్గా వస్తుంది. యూదా ఇస్కారియోతు అహితోపేలు ఇద్దరు కూడా ఒకే టైప్లో ఉన్నారు. దావీదుకు శత్రువు అహితోపేలు, యేసుక్రీస్తుకు శత్రువు యూదా ఇస్కారియోతు.
సో దేవునికి స్తోత్రం కలుగును గాక. 25వ వచనం, ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన నువ్వు అన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? నువ్వు అన్నట్టే అన్నాడు. ఇక్కడ క్లియర్గా ఆ వ్యక్తి ఎవరన్నది యేసు ప్రభు. இப்போ நீங்கள் யோசிச்சு பாருங்க, சீஷருங்க யாருக்குமே அதை பற்றி ஒன்றுமே வரல. இப்போ நான் கேட்குறேன், அந்த சீமோன் பேதுரு உட்காந்துட்டானே இருக்கிறார், இயேசு சொல்றாரு, அவன் கேட்குறான், బోధకుడా నేనా అని అడిగేటప్పుడు నువ్వు అన్నట్టే அப்படின்னா என்ன அர்த்தம்? நீதான்றத ஆண்டவர் சொல்றாரு, நீதான்றத சொல்றாரு. இப்போ பேதுருக்கு என்ன வந்துருக்கும்? அந்த மல்குன்னு ஒருத்தன் வந்து இயேசுவை பிடிக்கும் போது இந்த ஆளுக்கு என்ன வந்துச்சு? எங்க இல்லாத ரோசம் வந்து எடுத்தான் கத்திய காதை ஒரு வெட்டு வெட்டினான். அது மாதிரி ஏன் யூதாஸ்க்கு அது காதை வெட்டல? அது வெட்ட முடியாது. ஏன்னா இவங்கெல்லாம் ஒரு டீம்ல இருக்காங்க. இல்லம்மா, அது அதான் சொல்றேன், அது ஒரு டீம்ல இருக்காங்க. இப்போ நம்ம சர்ச்சிலேயே இன்னொரு விசுவாசி நமக்கு தெரிஞ்சே அவன் பயங்கரமான ஒரு கெட்டவனா இருக்கிறான்னு நம்ம தெரிஞ்சா கூட நம்ம அவங்களை என்ன செய்ய முடியும்? அடிக்க முடியாது, ஒன்றும் பண்ண முடியாது. பார்த்துட்டு கம்முன்னு ஜெபம் பண்ணிட்டு போக வேண்டியதுதான், சகிச்சுட்டு போக வேண்டியதுதான். அதனால தான் பேதுரு, யோவான் இவங்க ஆண்டவர் சொன்னா கூட அவங்க ஒன்றும் சலனம் இல்லை. ஏன்னா யூதா இஸ்காரியத்தை அந்த மாதிரி சிக்ஷிக்கணும்னா பேதுரு தான் பண்ணிருக்கணும். யோசிச்சு பாருங்க, பேதுரு அந்த வீரத்தை காட்டிக்கணும். ஏண்டா சட்டை பிடிச்சிக்கணும், சட்டையை பிடிச்சிட்டு நீ எங்களோட இருந்துக்கிட்டு நீ வந்து ஆண்டவரை வந்து நீ காட்டி கொடுக்க போறியா? திருட்டு பயல, எங்கடா போன நீ, யாருக்கிட்ட பேச சொல்லுடான்னு சொல்லி பிடிச்சி பலாரம் விட்டுருக்கணும். இங்க ஆண்டவரை சொல்லிட்டு அதுக்கப்புறம் அவருக்கு ரொட்டி எல்லாம் கொடுத்தவொடனே அதை வாங்கிட்டு போயிட்டான். யாரு? ஆண்டவர் சொல்ற, நீ செய்யறது செய்ய போ, போ நீ செய்யறது போ, நீ பேசிட்டு தானே போ, கிளியரா இருக்கு. ஆனா இவங்க யாருமே அதை குறிச்சு என்ன செய்யல. ஆனா இவங்க என்ன நினைச்சாங்களா தெரியுமா? ஆண்டவர் சொன்னார் இல்ல, நீ செய்யறத செய்ய அப்படின்னா போய் ரொட்டி வாங்க சொல்றதுக்கு அனுப்புறாருன்னு நினைச்சு இப்படியே இருப்பாங்க. யோசிச்சு பாருங்களேன். அதுதான் சீஷர்களுடைய அறியாமை, ఇగ్నోరెన్స్, తెలియనితనం తెలుగులో. అంటే శిష్యులకు ఆ టైంలలో యేసు ప్రభు ఏదో ఇండైరెక్ట్ గా ఒక రహస్యాన్ని పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనకెందుకు మనం ఒకవేళ ఏదైనా చేసేస్తే మన మీద తప్పైపోతుందో అని ఒక భయంతో, సందేహంతో, అట్లా అనుమానంతో గమ్మున అయిపోయినారు. కానీ ఇంత ఇంత మనకు అన్ని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని బోధించి వివరించినాడు కనుక ఇప్పుడు మనకు కోపం వస్తుంది. ఆహా ఈ నేనా అని అడిగేటప్పుడు, నువ్వు అన్నట్టే అనేటప్పుడు పేతురు రివెంజ్ చేసి ఉండాలి. పేతురు అట్లేసిన వాడిని గద్దించి ఉండాలి. ద్రోహి, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పి అతనిని గద్దించుండు. కానీ ఎవరు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఎంత భయంకరం చూడండి. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్ని చేశాడు. యేసుక్రీస్తుని అరెస్ట్ చేశారు. యూదా ఇస్కారియతు, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి తీసుకుని పోయినాడు. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? పశ్చాత్తాపం. అది నిజమైన పశ్చాత్తాపమా? ఇప్పుడు ఆ 30 వెండి నాణములను తీసుకొని వచ్చి ప్రధాన యాజకుల దగ్గర మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. అబ్బా, అది ఒప్పుకున్నాడు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను అని, ఇదిగోండి మీరు ఇచ్చిన డబ్బు మీకే ఇస్తానంటే వారేమన్నారు? దానితో మాకేమి, నీవే చూచుకోవడమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి, ఎందుకు అది చేసినాడు? సమాధానం, యేసును పట్టేసినాడు. ఇంకా యేసు ఎద్దుకు పోతే వీడు కూడా శిలువ మరణం పొందాల్సి వస్తుంది. దానికి భయపడి చూడండి, అక్కడ ఎట్లా వస్తుందంటే
క్షమాపణకు పోవడంలే, పశ్చాత్తాపం అయిపోయింది. డబ్బును ఆశించి తీసుకున్నాడు. ఆ డబ్బుతో ఏమాత్రం సమాధానం నెమ్మదిలే. ఆ డబ్బును మళ్ళీ దేవాలయంలో పారవేశాడు. పారవేసిన దేవాలయంలో తీసిన ఆ డబ్బులను వాళ్ళు ఏరుకొని, అయ్యయ్యో ఈ డబ్బులు మనం కానుక పెట్టెలు వేయకూడదు, వాడు దుర్మార్గం, వాడికి మనం ఇచ్చిన పని చొప్పున వాడు పని చేసేసినాడు కాబట్టి ఈ డబ్బు మన డబ్బు కాదు, ఇది వాడి డబ్బు అని చెప్పి, అనాథ వాళ్ళు ఎవరైనా చనిపోతా ఉంటే వారికి సమాధి చేయడానికైనా ఏదైనా పనికి వస్తుందని ఒక ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్ ఏమిటి? రక్తపు పొలము. ఆ ల్యాండ్ పేరు ఏమిటి? రక్తపు పొలము అని చెప్పి అది చేయబడింది. ఇది యెరూషలేములో ఉంది. అది దేవునికి స్తోత్రం కలుగును కాక. సో యూదా ఇస్కరియోతు ఏమైనాడమ్మా? అపోస్తలుగా ఉండి, శిష్యుడుగా ఉండి, క్రీస్తు యేసు బోధించిన ఆ బోధ అన్ని విన్న తర్వాత ఏ చలనము లేదు, ఏమాత్రం మార్పు లేదు, ఎక్కడ కూడా తాను చేసిన దానికి దుఃఖపడడం లేదు, క్షమాపణ అడగడం లేదు, ఏం చేయలేదు. దేవుడు యేసుప్రభు ఎన్నో సందర్భంలో అతనికి అవకాశం ఇచ్చినను అతడు తన హృదయమును కఠినపరుచుకున్నాడు. కారణం ఏమిటంటే ఎప్పుడో అతనిలో ఎవరు లోపలికి వచ్చేసారు? సాతాను లోపలికి వచ్చేసారు. అవును దేవుని బిడ్డారా, అపవాది ఎప్పుడో లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు సాతానుడుగా మారిపోయాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. కొన్ని సందర్భంలో మనము ఎవరినైనా మనము సరిదిద్దామని మనము వారి కోసం మనం ప్రయత్నం చేసినా వాళ్ళు మారరు. తన మొండిలో వారు స్టిక్గా ఉంటారు. నేను ఇదే చేస్తాను, నేను ఇట్లనే ఉంటాను అని. ఎందుకంటే వారి హృదయం ఏమైపోయింది? நீ அந்த மாதிரி ஆளுங்களுக்கு நீங்க என்ன பண்ண முடியும்? நான் இயேசுவாலே ஒன்று பண்ண முடியும். ஏன்னா இயேசு தான் எழுதினாரு. யாரை பத்தி? என்னன்னு எழுதினாரு? அவன் இப்படித்தான் போய் நாசனம் ஆவான்னு அவர் தான் எழுதினாரு. ஆனா இப்ப மனுஷகுமாரனா, தேவனுடைய குமாரனா அவர் இருக்கும் போது அவருக்கு நல்லா தெரியும் இவன் மாற மாட்டான் அப்படின்றது இயேசுக்கு நல்லா தெரியும். ஆனாலும் இயேசு அவனை சத்ருவா பார்க்காம கடைசி வரைக்கும் இயேசு அவனை நேசித்தார். அல்லேலூயா. என்ன செஞ்சாரு? நேசித்தார். அது ஆண்டவர் காமிச்சார். அங்க ஆண்டவர் அநியாயம் பண்ணல. బట్ அவன் మారలే. అపోస్తల కార్యం 1వ అధ్యాయం డాక్టర్ లూకా ఈ విధంగా రాస్తున్నాడు ఆయన యొక్క ముగింపును గురించి. 1వ అధ్యాయం 16 నుంచి చదువుతాం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. దావీదు ద్వారా ఎవరు పలికాడు? పరిశుద్ధాత్మ దేవుడు పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారు? మీరు అపోస్తల గారిని చదివినారు కదా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? లూకా. లూకానే రాసుకున్నాడు. అది రైట్. అక్కడ మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ. అమ్మా, కొంచెం పైన ఉన్న వాక్యాన్ని మీరు చదివితే మీకు 15వ వచనములలో ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, ఇప్పుడు పేతురే మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి? యూదాను గురించి. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే. 17వ వచనం, ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలను నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము రక్తభూమి అని అర్థమిచ్చే పొలముగా ఉంటుంది. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములలో రాయబడి ఉన్నది. ఆ కీర్తన గ్రంథం ఏది? 109వ అధ్యాయం 8వ వచనములలో క్లియర్ గా దావీదు మహారాజు రాశాడు. సో యూదా ఇస్కరియోతు గురించి ఆల్రెడీ ఇది ఇదేమిటి? రాయబడినది. ఇది ఎవరు మార్చలేదు. ఆకాశము భూమి
మారిపోవును కానీ నా వాక్యము మారనే మారదు. ఆయనను గురించి రాసినది అట్లే జరుగుతుంది. అట్లయితే ఎవరు పరలోకానికి పోతారు, ఎవరు నరకానికి పోతారు అనేది ఆల్రెడీ రిటర్న్, అది ఫిక్స్డ్, మనకు తెలియదు అంతే. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరు దేవుని రాజ్యములలో చేరతారు, ఎవరు రక్షింపబడినా, బాప్తిజం తీసుకున్నా, సంఘములలో వచ్చినా, ఇట్లాంటి ప్రసంగాలు విన్నా వారు పరలోకానికి పోకుండా నరకానికి పోతారు అనేది ఎవరికి తెలుసు? యేసయ్యకు తెలుసు. వీళ్ళు రారు అని புரியல. இப்ப நான் சொல்றது, நம்மள யாரெல்லாம் பரலோகத்துக்கு போவான்னு ஆண்டவர் முன்னாடியே என்ன பண்ணிட்டாரு, எல்லாம் எழுதுறாரு. அவர் தான் அந்த 4 ஆர்டைன், அதாவது அவர் முன்னாடியே இதெல்லாம் பிளான் பண்ணி வச்சுட்டாரு. பரலோகத்துக்கு சைமன் ராஜ் போவான்னு ஆண்டவர் எழுதிட்டா சைமன் ராஜ் எப்படியா போயிடுவான். எத்தனை தடவை விழுந்தாலும் எஞ்சி, விழுந்தாலும் எஞ்சி, விழுந்தாலும் எஞ்சி அவன் போயிடுவான். ஆனா சைமன் ராஜ் பாதாளத்துக்கு தான் போவான்னு எழுதிட்டா சைமன் ராஜ் எத்தனை பாஸ்டருங்க வந்து அவனுக்கு போதிச்சாலும், எந்த பெரிய சர்ச்சில் போய் உக்காந்தாலும், எத்தனை தடவை ரொட்டி திராட்சரசத்தை சாப்பிட்டாலும், எத்தனை தடவை பாப்திசம் எடுத்தாலும் சைமன் ராஜ் எங்க தான் போவான். ஏன்னா அவனை பத்தி ஆண்டவருக்கு முன்னாடியே தெரிஞ்சு போச்சு, இவன் வரமாட்டான். இப்ப நீங்க சொல்லுங்க, யூதா இஸ்காரியோத்து பரலோகத்துக்கு போனா? ஆனா அவன் அப்போஸ்தலன். யூதா இஸ்காரியோத்து